ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమన్నారు ఆధ్యాత్మిక గురువు శ్రీ పండిత్ రవిశంకర్. అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ధ్యానంగా చెప్పొచ్చన్నారు. హైదరాబాద్ షాపూర్ నగర్లోని ఎస్ఎస్డి యోగశాల కళాక్షేత్రంలో ధ్యాన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సాధకులు ధ్యానమగ్నులయ్యారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో శివశక్తి ధ్యాన యోగ వ్యవస్థాపకులు యోగ గురువు మల్లేష్, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్ మాట్లాడుతూ ధ్యానం ప్రాముఖ్యతను వివరించారు. ఇంద్రకీలాద్రిపై భవానీ మాలధారుల దీక్ష విరమణ ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వందలాదిగా తరలి వచ్చిన మాలధారులు అమ్మవారికి ఇరుముడి సమర్పించారు. ఆ తర్వాత మాలను విరమించారు. తదుపరి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు, మాలధారులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అమ్మవారి నామంతో ఇంద్రకీలాద్రి మార్మోగింది.